నాన్నగారు వస్తారంటావా? నేను ఇచ్చిన టెలిగ్రామ్ కి వచ్చే బస్సులో ఖచ్చితంగా వచ్చి తీరతాడు. ఏమిటి ఆయన రాగానే అమ్మాయి నాగమణి చూపించి వివాహానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించామంటే మనం హాయిగా ఈ ఊరు పెట్టి వెళ్ళిపోవచ్చు. దాంతో మనకి హత్య బాధ ఉండదు, ఈ గూండాలు గొడవ ఉండదు. దత్తాత్రేయ వాడిని చూడు, వాడు మన చేతిలో తెచ్చిన గుండుగాడు కదూ. అంటే వీడు చనిపోలేదా? పారిపోతున్నాడు. అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత దగా. అంటే ఆ గుండాలు వీడు మన చేతిలో తెచ్చినట్టుగా నాటకం ఆడించి మనతో చేరాలని నిక్కుష్టప్పులు చేయిస్తాడనమాట. ఈ విషయం అంటే పోలీసులు చెప్పేస్తారు. సుమి, గురుజీ మన వీధిలో పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నాడట. ఆయనతో విషయాలన్నీ చెబితే మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. అలాగే అలాగే సర్వమంగళం. నేను ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్తాను, మీరు దగ్గర నాన్నగారిని తీసుకురండి. అలాగే. చాలు. కన్నబిడ్డలిద్దరికి నా చేతులతో కడుపారి తినిపించే అదృష్టం ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. నిజంగా ఈ రోజు పండగ రోజే. సీత, వెళ్ళా పచ్చళ్ళు తీసుకురమ్మా. విక్రమ్, నువ్వు తింటూ ఉండు, నేను చేతులు అడుక్కొస్తాను. నువ్వేమీ అనుకోపోతే ఈలోగా నేను లాగిస్తుంటాను. రాణి, ఈ కూరంటే అబ్బాయికి చాలా ఇష్టం, తీసుకెళ్ళమ్మా. అబ్బా రానయ్య, వేడి చల్లారిపోతే గారెలు రుచిగా ఉండవు. త్వరగా లాగించేసాయి. ఫిర్యాదు చేయడానికి వస్తే మర్యాద చేయటం ఈ పోలీస్ అయిన ఆచారం ఏమో. అబ్బా ఇప్పుడే రావాలా ఫోను? అక్కడివి దొరికావు బాసు. నటరాజా, రామ్ 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 రామ్. ఏమిటలా సిగ్గుపడుతున్నావు బాసు? ఇంకేమిటి రాణి? చిన్న పొరపాటైంది. బహుశా మీరనుకునే ఏ ముద్దో ఈయనకి చుట్టుంది. ఇదిగో రాణి, ఆయన మీ ఆయన, ఈయన మా ఆయన. నటరాజా, నాగమణి, ఏమిటి విక్రమ్ గారెలు ఇద్దరు ముగ్గురు. నాగమణి, ఇదేగా ఇల్లు. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? 1:3. గురువా గురువా గురువా, చెప్పు గురువా, నువ్వేనా గురువా? అయ్య బాబోయ్, ఒక్కడవే వచ్చి ముగ్గురు అయిపోయావంటి గురువా. ఉండు నేను చెప్తాను. స్వామి రారా, స్వామి రారా, స్వామి బాబు, నా బిడ్డల పోలికతో ఉన్నావు. ఎవరు నువ్వు? ఆ విషయం నన్నడగండి. నేను పెంచుకున్న ఈ దత్తాత్రేయుడు ఎవరో నేను చెప్తానమ్మా. 25 ఏళ్ల క్రితం వర్షంలో ప్రసవ వేదనతో ఒక గుళ్ళోకొచ్చావు, గుర్తుందా తల్లి? ఆనాటి కవులలో ఒకడే ఈ దత్తాత్రేయ. తమ్ముడు, చిన్నన్నాయ్, తమ్ముడు, పెద్దన్నాయ్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ లాంటి ముగ్గురు మొనగాళ్ళని కన్న నీ జన్మ ధన్యం తల్లి. ఈనాటికిలా నీ బిడ్డల్ని కలవటం భగవత్ సంకల్పం. అమ్మా అమ్మా, అమ్మా, మొత్తం అంతా ఇలా కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను పెద్ద అబ్బాయికి ఎలాగో పెళ్ళైపోయింది కనుక తర్వాత 2 అబ్బాయికి అయిపోతుంది, తర్వాత 3 అబ్బాయికి అయిపోతుంది, ఆ తర్వాత నాకైపోతుంది, ఆ తర్వాత వీరికి అయిపోతుంది. పెద్ద చిన్న లేదా?